నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ యొక్క క్రమమైన పునరుద్ధరణ ప్రణాళికలో మొదటి దశలో భాగంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 ద్వారా కార్యకలాపాలను పునఃప్రారంభించే గల్ఫ్, అరబ్ మరియు విదేశీ విమానయాన సంస్థలకు ప్రారంభంలో ఒక్కొక్క విమానం నడపడానికి అనుమతి ఇవ్వబడుతుందని చెప్పేసి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అలాగే విదేశీ కంపెనీలకు సంబంధించిన ఎమిరేట్స్ కావచ్చు, గల్ఫ్ ఎయిర్ కావచ్చు, ఒమన్ ఎయిర్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఇలా ఏవైతే ఖతార్ ఎయిర్వేస్ కావచ్చు, ఏవైతే విమానాలు ఉన్నాయో ఆ యొక్క కంపెనీలకు సంబంధించిన విమానాలు రోజుకు ఒక విమానం నడిపేందుకైతే అనుమతిస్తూ ఉన్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రయాణికుల ప్రయాణ అవసరాలను తీరుస్తూనే అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సురక్షితంగా, సమర్థవంతంగా పునఃప్రారంభించేందుకే ఈ దశల వారీ విధానాన్ని రూపొందించినట్లయితే అధికారులు తెలియజేశారు. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు ఈ యొక్క విషయాన్ని తెలిపారు. అలాగే ఎయిర్పోర్ట్ను తిరిగి తెరవడానికి మద్దతుగా ప్రయాణికుల తనిఖీలు సజావుగా జరిగేలా చూసుకునేందుకు తగినంత సిబ్బంది మరియు క్షేత్రస్థాయి సేవలతో పాటు పాస్పోర్టు నియంత్రణ మరియు భద్రతా తనిఖీ కేంద్రాలను పూర్తి స్థాయిలో పనిచేయిస్తూ అధికారులు టెర్మినల్ 4 వద్ద 50 చెక్ ఇన్ కౌంటర్లను అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. టెర్మినల్ 4లో మనం చూసుకుంటే 50 చెక్ ఇన్ కౌంటర్లను అయితే ఓపెన్ చేశారు. కార్యాచరణ ప్రణాళికలో ప్రకారం టెర్మినల్ 4లో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయని చెప్పి ఈ కొత్త ఏర్పాటు మొదటి విమాన సర్వీసులు బుధవారం ప్రారంభం కానున్నాయని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు తమ యొక్క నిర్ణీత ప్రయాణ సమయానికి కనీసం 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని చెప్పేసి ఆల్ రాజీ గారు అయితే తెలపడం జరిగిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎయిర్పోర్టుకు 3 గంటల ముందు అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు 3 గంటల ముందు ఎయిర్పోర్టుకు చేరుకోవాలంటే కానీ ఒక 5 గంటల ముందో 4 గంటల ముందో మీరైతే కువైట్ ఎయిర్పోర్టుకు బయలుదేరాల్సి ఉంటుంది. అంటే 1-2 గంటల ముందు మీరు ఎయిర్పోర్టుకు బయలుదేరితే ఎయిర్పోర్టుకు చేరుకునే సమయానికి 3 గంటల ముందు మీరు ఎయిర్పోర్ట్లో ఉంటే కానీ. కాబట్టి కువైట్ ఎయిర్పోర్టుకు వచ్చే భారతీయులు ఎవరైతే ఉన్నారో, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 3 గంటల ముందు కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క బోర్డింగ్ పాస్ కానీ ఇమిగ్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.